రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఆర్డిటి మొన్ననే ఒక వార్త హైలైట్ అయిన రోజు నేను ప్రస్తావించా. ఏంటి అంటే దానికి సంబంధించిన హోంశాఖ నుంచి డబ్బులు అందట్లేదు, హోంశాఖ దానికి వచ్చే నిధుల్ని హోంశాఖ ఇవ్వదు, ఇతర దేశాల నుండి వచ్చే నిధుల్ని బ్లాక్ చేసింది, ఇండివిజువల్ ఫండింగ్ అయితే ఓకే అన్నది అన్నటువంటి అంశం మీద వచ్చినప్పుడు దాన్ని వెరిఫై చేస్తే కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు అన్నటువంటిది తేలింది. సాధారణ కేంద్ర హోంశాఖ మత మార్పిడుల సంస్థల విషయంలో అట్లాంటి నిర్ణయం తీసుకుంది. అక్కడ అలాంటి చర్యలే తీస్తున్నారు అన్నటువంటిది అందుకని వాదన వచ్చింది. నేను అదే ప్రస్తావించాను. కొంతమంది మిత్రులు చెప్తోంది వాళ్ళు అసలు ఎలాంటి మత మార్పిడులు చేయరు, అన్ని పార్టీలతో స్నేహంగా ఉంటారు, బడుగు బలహీన వర్గాలకు అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు, వాళ్ళ వలన అనేక మంది చదువుకున్నారు, అనేక మంది ఉద్యోగాలు పొందారు, ఉపాధి పొందారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యారు అన్నటువంటి చెప్తున్నారు. అదే నిజమైతే అద్భుతం. మత మార్పిడులకి సంబంధం లేకుండా బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే ఏ సంస్థనైనా ప్రశంసించాలి. ఒకవేళ అట్లాంటిది మత మార్పిడులు చేస్తున్నారని తెలిసినా దానికి ఆల్టర్నేటివ్, దళిత బడుగు బలహీన వర్గాలకు ఆల్టర్నేటివ్గా చదువు, ఉద్యోగం, ఉపాధి, వైద్యం లాంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించి అప్పుడు ఆ సంస్థల మీద చర్య తీసుకోవాలి. ఆ విషయంలో ఏదైనా కేంద్ర హోంశాఖ తప్పుంటే సరిదిద్దుకోవాల్సింది. ఆ ప్రాంతానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. అవసరమైతే వీళ్ళని తీసుకెళ్లి, లేదు అక్కడ నిజంగా జరుగుతుంటే కనుక ఆ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా అయితే వందలాది మంది కాదు వేలాది మంది దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నారని చెప్తున్నారు. అది సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.